26/2/2026 తేదీ సాయంత్రం సుమారు 8:30 ప్రాంతంలో రాత్రి 8:30 ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు ఎర్రగుంట్ల పట్టణం నందు ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో నేను మా ఎస్ఐ గారు మా సిబ్బందితో ఈ వాహనాలు తనిఖీ చేస్తుండగా ముద్దనూరు వైపు నుంచి వచ్చిన ఒక వైట్ కారు టయోటా ఎటిఎస్ కారు దాంట్లో అనుమానంతో తనిఖీ చేయగా మళ్ళీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అమీర్ బాబు అలాగే ఇబ్రహీం అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళది పొద్దుటూరు దగ్గర గోపవరం అనే విలేజ్. వీళ్ళు మీరావళి అనే పొద్దుటూరు జ్యువెలరీ దగ్గర పనిచేస్తారు. వీళ్ళు అసిస్టెంట్స్గా పనిచేస్తారు. అయితే ఈ చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కారులో 2.52 కోట్ల నగదు ఉండింది. అంటే 2,50,00,000 రూపాయల నగదు ఉండింది. మొత్తం 500 రూపాయల డినామినేషన్తో 500 రూపాయల నోట్లు ఉన్నాయి. అలాంటివి 50 బండిల్స్ ఉన్నాయి. వాటి గురించి అడగగా వాళ్ళు మీరావళి అనే అతను తన యొక్క గోల్డ్ ఇంకొక స్నేహితుల ద్వారా శంకర్ నారాయణ అనే స్నేహితుల ద్వారా గుత్తగల్లు దగ్గర అమ్మేసి ఆ గోల్డ్ అమ్మిన తర్వాత గోల్డ్ అమ్మగా వచ్చిన డబ్బుని మళ్ళీ మీరావళికి చేర్పించేందుకు ఈ కారులో తెస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఆ గోల్డ్ గురించి కానీ లేకపోతే ఆ అమౌంట్ గురించి కానీ ఏదైనా బిల్స్ అడిగితే సరైన ప్రాపర్ బిల్స్ చూపించలేకపోయినారు. ఆ అకౌంట్కి 2.52 కోట్ల నగదుకి సంబంధించిన లావాదేవీలు కానీ ఎటువంటి అకౌంట్స్ కానీ అలాంటి బిల్స్ కానీ రసీదులు కానీ చూపించలేకపోయారు. దాంతో పై అధికారులకు తెలిపేసి సదరు అమౌంట్ని 102 సిఆర్పిసి ప్రజెంట్ అయితే 106 బిఎన్ఎస్ఎస్ అంటారు. సెక్షన్ 106 బిఎన్ఎస్ఎస్ కింద సీజ్ చేసి కోర్టుకు ఎఫ్ఐఆర్ పంపించడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం దర్యాప్తు చేపట్టేసి ఈ అమౌంట్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంగా దర్యాప్తు చేస్తాం.